సంజీవని తాకట్టు రాయలసీమ నెల్లూరు జిల్లాలకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీద చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం మీడియా కానీ చేస్తున్న వాదనలో ఎంతవరకు హేతుబద్ధత ఉంది? కాస్త టైం తక్కువ ఉంది, సంక్షిప్తంగా చెప్పండి రామనాథ్ గారు. కొమ్మినేని గారు, రెండే పాయింట్. తెలంగాణ సీఎం గారికి మన సీఎం గారికి తేడా చూడండి. పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ లేవు, రేవంత్ రెడ్డి గారు అంగీకరిస్తూ, కానీ ఆ ప్రాజెక్టు జోలికి వస్తే మేము ఇంకో చోటు నుండి నీళ్లు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, హెచ్చరించానని చెప్పారు. అంటే అనుమతులు లేని ప్రాజెక్టును వాళ్ళు లోన్ చేసుకుంటున్నారు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు? రాయలసీమ ప్రాజెక్ట్ అన్నది అనుమతులు లేవు, ఇదో దొంగ ప్రాజెక్ట్ అని మన ముఖ్యమంత్రి గారు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంత తేడా చూడండి. 22 టీఎంసీలతో ఏమవుతుంది అంటున్నారు. మరి 22 టీఎంసీలతో ఏమయ్యే విషయం అయితే తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ మీద ఈ స్థాయిలో ఎందుకు ప్రతిఘటిస్తోంది అంటే దాని ముఖ్యం వాళ్ళకి తెలుసు. నిన్న పయ్యావుల కేశవ్ గారు, రాయలసీమ ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ గారు చేసిన వ్యాఖ్య అయితే చాలా దారుణంగా ఉంది. రాయలసీమ ప్రాంతం నుండి ఎన్నికై ఉంది కదా, దాన్ని ఏమంటున్నారు? అది రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ కాదు, థ్రిఫ్ట్ ఇరిగేషన్ పథకం, అంటే దొంగ పథకం అని పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన పయ్యావుల కేశవ్ గారు రాయలసీమ లిఫ్ట్ ను దొంగ పథకం అని ఎలా అంటున్నారు? అటువైపు 3 ట్యాపులు పెట్టుకొని దాదాపు 8 టీఎంసీలు, అంటే విద్యుత్ ఉత్పత్తితో కలిపి 8 టీఎంసీలు నీళ్ళు తీసుకునేలాగా వాళ్ళ అటువైపు కుండకు ట్యాపులు పెట్టుకుంటుంటే మన వైపు ముచ్చుమర్రి అనేది ముచ్చుమర్రి ఉందని మాట్లాడుతున్నారు. ముచ్చుమర్రి 3 రోజులకు 1 టీఎంసీ నీటిని మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతుంది. అటువైపు రోజుకి 8 టీఎంసీలు తీసుకెళ్తూ ఉంటే మన ముచ్చుమర్రి ఉంది కదా, సరిపోతుంది అని చంద్రబాబు నాయుడు గారు మంత్రులుగా అంటున్నారంటే ఇంకా రాయలసీమ ప్రజలు ఆలోచించుకోవాలి. రాయలసీమ ప్రజలకు ఇంత మించిన దురదృష్టకరం ఉండదు. ప్రభుత్వం ఇంత పబ్లిక్ గా ఇది ఒక దొంగ పథకం, ఈ పథకమే అవసరం లేదని మాట్లాడుతుందంటే చాలా ఘోరమైన పరిస్థితి. ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రితో ఈయనకున్నటువంటి వ్యాపార సంబంధాల వల్ల కావచ్చు, మరి ఇతర కారణాల వల్ల కావచ్చు, కానీ ఈయన చంద్రబాబు గారు మాట్లాడేటువంటి మాటలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిలో లేవు. ఈయన కూడా తెలంగాణ ముఖ్యమంత్రిలో లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి మర్యాదలా మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు అంటే అందులో రాయలసీమ కూడా ఒక భాగం. రాయలసీమలో 1 కోటి ఎకరాలకు సంబంధించినటువంటి సాగు భూమి ఉంది. వాటికి నీళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత తనదే అనేటువంటి గుర్తెరగినటువంటి ఈ పెద్ద మనిషి అది 22 టీఎంసీల ప్రాజెక్ట్ అంటూ ఉన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి 114 టీఎంసీల నీళ్లు తీసుకునేటువంటి వెసులుబాటు హక్కులు మనకున్నాయి. గాలేరు నగరి, ఎస్ఆర్బిసి, తెలుగు గంగ, కేసీ కెనాల్కి సంబంధించి, మరి చెన్నై డ్రింకింగ్ వాటర్కి సంబంధించి మనకున్నటువంటి ఏకైక ద్వారము పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. మరి ఈ పెద్ద మనిషి చేసినటువంటి దుర్మార్గపు ప్రయోగాల వల్ల ఎగువ రాష్ట్రం కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంచుకుంటున్నప్పుడు ఈయన నిద్రపోవడం వల్ల కృష్ణానదీ జలాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. శ్రీశైలం డ్యాంలో వచ్చే రోజులు కూడా, వర్షపు రోజులు కూడా తగ్గిపోయినాయి. కాబట్టి తక్కువ రోజుల్లోనే మనం నీళ్లు డ్రా చేయాలి. అందులోన 800 అడుగుల నుంచే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పెట్టి కలువకుర్తి, దీండి, పాలమూరు రంగారెడ్డి లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి, జూరాల, భీమా లాంటి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి పోటీగా మనం కూడా నీళ్లు డ్రా చేయాలా, మినిమం డ్రాడౌన్ లెవెల్ నుంచి అనేసి ఉద్దేశంతో ఈ 110 టీఎంసీలు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్, ఆల్రెడీ విభజన చట్టం ద్వారా కానీ, గతంలో బచావత్ ద్వారా కానీ అలొకేషన్ కాబడినటువంటి ఈ ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ ఆఫ్ సోర్స్ మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే 880 అడుగుల వరకు నీళ్లు నిలబెడితే కానీ శ్రీశైలం డ్యాంలో ఇది 44,000 క్యూసెక్కులు తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి గత ఒక 2021, 22 ఈ 3 సంవత్సరాల మినహా గత 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అన్ని వరద రోజులు రాలేదు. ఆ 3 సంవత్సరాలు మాత్రం 100 టీఎంసీలు డ్రా చేయగలిగాం తప్ప గత 15 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా 20-30 టీఎంసీలకు మించి నీళ్లు డ్రా చేయలేదు. అంటే ఎగ్జిస్టింగ్ ఆయకట్టు కూడా నీళ్ళు ఇచ్చుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో, తప్పనిసరి పరిస్థితిలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది 798 అడుగుల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తూ రోజుకు 3 టీఎంసీలు నీళ్ళు తీసుకొచ్చేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. దీన్ని అడ్డుకోవడం అంటే రాయలసీమ ప్రయోజనాలను ఆయన తుంగలోకి దొక్కడమే. మరి నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు మాట్లాడుతున్నారంటున్నారు. అనంతపురం జిల్లా పై నుంచి మా తల మీద కుండలా ఉండే తుంగభద్ర ప్రాజెక్టు నుంచి దాదాపుగా 200 టీఎంసీలు వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. చట్ట ప్రకారం ఉన్నది 32 టీఎంసీలకు మించి మేము కలపాల్సిన అక్కర్లేదు. మేము ఎగువనే మేము గుండ్రేవలు కట్టుకోవచ్చు, లేదా తుంగభద్ర ప్యారలల్ కెనాల్ కట్టుకోవచ్చు. పోనీ ఈ సిల్ట్ వల్ల మనకు 100 టీఎంసీలు నష్టపోతున్నాం తుంగభద్రలో కానీ, డ్యాంలో కానీ. శ్రీశైలం డ్యాంలో మరో 100 టీఎంసీలు. సిద్ధేశ్వరం అలుగు కట్టుకోవచ్చు, ఒక 69 టీఎంసీలు స్టోరేజ్ చేసుకోవచ్చు. అది కూడా సప్లిమెంటేషన్ ఆఫ్ సోర్సే. మరి ఇవన్నీ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకు చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు? 3 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. దేనికి తెచ్చారు? ఎక్కడ ఖర్చు పెట్టారు?
మీకు అమరావతిలో మీ వ్యాపార కేంద్రమైనటువంటి ప్రాంతంలో మీరు భూములు కొన్నటువంటి ప్రాంతంలో మీ భూములకు ధరలు పెంచేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తప్ప రైతుల ప్రయోజనాలు చేసేటువంటి ఏం ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరు ద్రోహి, ఈరోజు రాయలసీమ ద్రోహి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ద్రోహిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతారు. తెలంగాణ సీఎంతో కుమ్మక్కు కావచ్చు, లేదా కర్ణాటక ప్రభుత్వంతో కుమ్మక్కు కావచ్చు, కానీ చరిత్రలో ఒక పెద్ద రైతు ద్రోహిగా మిగిలిపోవడం అనేది తథ్యం. అందుకే జగన్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన ఎక్కడ కూడా పొరపాటు మాట్లాడలేదు, కేవలం రాష్ట్ర ప్రయోజనాలే. నరేంద్ర మోడీ గారి సభలో కూడా మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు వేరే ఎటువంటి అవగాహనలు వద్దు, అవకాశాలు వద్దన్నారు. నాకు మీరు ఈ చరిత్ర ఇది అని చెప్తుంటే గుర్తుకొచ్చింది. 98 అనుకుంటా, ఆ సంవత్సరంలో బాబ్లీ చంద్రబాబు గారు కాదు, బాబ్లీ కాదు, చంద్రబాబు గారు ఎంపీలతో ఒక మీటింగ్ పెట్టారు. అందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. అప్పుడు రాజశేఖర గారు కూడా ఎంపీఏ. ఆయన ఓపెన్గానే అప్పుడు రేణుకా చౌదరి గారు కూడా కాంగ్రెస్లోనే ఉన్నట్టున్నారు. అప్పుడు వీళ్ళందరూ ప్రాజెక్టుల మీద మాట్లాడుతూ చరిత్రహీనులు అవుతావు, జాగ్రత్త, మీరు ఇట్లా ఇరిగేషన్ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్ళండి అని చెప్పారు. ఇది సరిగ్గా మళ్ళీ 25 ఏళ్ల తర్వాత జగన్ గారు కూడా అదే హెచ్చరిక చేసే పరిస్థితి కనపడుతుంది. వాస్తవం ఇది. రాజశేఖర రెడ్డి గారు లేకపోతే అసలు ప్రాజెక్టులు అనే వాటి గురించి చర్చ లేదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఆ విషయంలో చాలా మంది ఏకీపిస్తారు. మా బోటి వాళ్ళతోటి స్వయంగా ఆయనే చెప్పారు, నేను చంద్రబాబు గారిని అడిగితేనేమో అవన్నీ అవుతాయండి అనేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారిని అడిగితే చేసి చూపిస్తాను శ్రీనివాసరావు అంటే నాకు చాలా సంతోషం అనిపించింది.